హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు చెప్పుకుంటున్నాం కదండి. అత్తగారి కథల్లోని మరొక కథ వినేద్దామా? ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పనితీరిక లేని మా వారు పై వచ్చే వారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీస్కి బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ రెండు చెంపలు వాచిపోయేటట్టు బాదుకున్నారు మా అత్తగారు తన సొంత చేతులతోలేండి. నాకు నవ్వొచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతివేళ్లు కూడా రెండు చెంపలు మృదువుగా తాకాయి. మరి నువ్వేమంటావురా అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు. మర్చిపోయి వాకిలికేసిన కటన్ను ముట్టుకొని నేను చూసేలోగానే దూరంగా జరుగుతూ, పోని ఒక పని చెయ్యమ్మా, నీవు నీ కోడలు వెళ్ళిరండి, ఇంకొకసారి అందరం కలిపి వెళ్ళవచ్చు అన్నారు మా అత్తగారు. అయ్యో నెత్తిరాత, నీకు లేకుండా ఎట్లా వెళ్ళడం? అపచారం అంటా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంటు పనులన్నీ ఈవేళే ఉన్నాయి. ఇంకొక వారం రోజుల దాకా నేనెక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతావని నేనేం కలగన్నానా? అవునోయ్, కలంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడురా. ఎట్లా వచ్చాడనుకున్నావు? మని పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయన, ఆయనలాగా వచ్చాడ్రా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతి పట్టుకొని వాకిట్లోకి వస్తూనే అమ్మని ఒక్క కేకేశాడ్రా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయనకింత కోపం వచ్చిందనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దానల్లా చేతుల్లో ఉన్న తప్పేలా ఆ పలంగా అక్కడ పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్టు ఆ హాల్లో మళ్ళీ మన ఈ హాల్లా లేదు, ఆ వంటిల్లు మన ఈ వంటిల్లులాగా లేదు. మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిది, మా పెత్తండ్రిల వాళ్ళింటి హాల్ లాంటిది ఆ హాలు. కనిపించాయిడ్రా. ఏదో ఒకట్లేమ్మా, త్వరగా చెప్పు, పోవాలి అన్నారు. అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మా వారు. అపచారం అట్ట అనకు, ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా, వెంకన్నే, సాక్షాత్తు ఆ వడ్డీ కాసుల వాడే అట్టొచ్చాడ్రా. ఇంతకు ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏం మామిని, నీ కండ్లు నెత్తికెక్కుతున్నాయంట్లే, నన్ను చూడ్డానికి రావటం బొత్తిగా మానేశావే, నేనొక్కడిని ఉన్నాననా? మాటే మర్చిపోయావు. ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న ఆ కర్రతో నా నెత్తి మీద బాదడం మొదలుపెట్టాడ్రా. తనంతా బొబ్బలు కట్టిందే నమ్ము, కల్లో అనుకుంటా. చూసావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని అని మా అత్తగారంటుంటే మా వారు పక్కున నవ్వి, భలే దేవుడే, మొత్తానికి తన్ను చూడ్డానికి రాకపోతే తండ్రి రప్పించుకుంటున్నాడు అన్నారు. అపచారమా, వెంకన్నతో వేలాకోలంలేంట్రా? వెంకన్నంటే ఏమనుకున్నావు? తప్పేంటి, చెప్పు తీసుకొని కూడా తంతాడ్రా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టాడంట కల్లో కనబడి. మంచివేళ మడిలో ఉన్నాను గనక చేతికర్రతోనే నా నెత్తి చితక్కొట్టాడ్రా వడ్డీ కాసులవాడు. మరి కొట్టాడంటే కొట్టుడ్రా. మనం తిరుపతి వెళ్ళి దగ్గరగా ఏడాది కావచ్చింది. కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయి. మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తన చక్క బయలుదేరొచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీర్చాలనుకున్నాను. తీరా వెళ్దామనుకొని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందోనని భయంగా ఉందిరా. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్తాకోడలిద్దరు వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీస్లో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరి వెళ్ళండి. మరి వాణ్ణి కూడా తీసుకెళ్ళు అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. అయితే ఇంతకీ నువ్వు రావన్న మాటేగా? ఆహా, మీ వెంకన్నకు కోపం వచ్చినా సరే. అపచారం, ఏం మాటల్లో అవి? మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈవేళ రేపు నేను కదలడానికి వీల్లేని పనులున్నాయి. అబద్ధం కాదు. సరే, ఏం చేస్తాం? వెంకన్ననే నిన్ను కొండకి రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నంలో పనే పూర్తి కాకూడదు? అవునవును అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడుగా నా పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తాడేమో చూడాలి.
తప్పక పూర్తి చేస్తాడురా. వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టు తనే వచ్చి తల చితగ్గొడతాడు. బాబోయ్ వద్దు, ఆయన అంత పని చేయకుండానే నేను కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా ఆ మాట అనకురా, అపచారం రా. సర్లే అనన్లే, అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మామారు. సరే నీ ఇష్టం, అంతా వాడిదయ్యా. నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాను. ఆ పనేదో చెయ్యమ్మా. అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మావారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించి నేను మా అత్తగారు మా వారు కూడా రాలేదని నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని వీధిలోకి మా అత్తగారి వెంట బయలుదేరాను. మా వారు కారు పంపించారు. పెట్రోలు గట్రా వేయించి తిరుపతి వెళ్తున్నామని తెలియంగానే డ్రైవర్ కూడా తన పెళ్ళాం పిల్లలు జబ్బుల బాతు ఎన్నాళ్ళ మండో స్టాక్లో ఉన్న ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెరలు, బాపుత తల వెంట్రుకలు అన్నీ కలిపి ఒక చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకొని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడు ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థపడిపోయాడు డ్రైవరు. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆకకవాడు బట్టలు తెచ్చుకొని తోలు పంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవిలా కొట్టుకుంది. క్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడివేసి, అది స్వామివారి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చిరాని అరవమాటలతోనూ మెల్లగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు. పిన్న వ్యాప్ ఇందా బ్యాక్ వెంగును తలయేలా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. అరవక అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికెళ్ళిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూశాడు. అత్తగారు వెనక ఉన్న వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోర్ గది, పూజా మందిరం ఉన్న గది అన్నీ నెంబర్ల వారీగా తాళాలేసుకొని సహారా ఎడారి భూదామం ఇచ్చినట్లు వంటింటి ముందున్న వసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చినట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెప్తూ వచ్చి కారులో కూర్చున్నారు. ముడుపులు పెట్టిన తాటాకు బుట్టలతో సహా. ఈ లోపుగా నేను మేడ మీద గదులన్నిటికీ తాళాలేసుకొని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికిచ్చి వెళ్ళొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్ళే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి వెడదాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు డామ్ అంటూ బ్రహ్మాండమైన మూతతో పంచర్ అయింది. ఓయమ్మ, ఏమిటి ఆ మూత అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వానా, నవ్వకుండున్నానా? అబ్బే ఏం లేదు లెత్తా, టైరు పంచర్ అయిందన్నాను నవ్వాపుకుంటూ. మరెట్టాగే ఇప్పుడు? అబ్బాయి కూడా రాలేదే అన్నాను మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైరుంది కారులో, మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయ్యము ఈ కొత్త కారు కంటే. ఎప్పుడైనా ఆ బస్సు ఇట్ట డామని పేలిందా? మా అత్తగారు చెప్పే బస్సు మా పాత పోర్టువేన్. అది ఆమె అభిమానం చూరగొడ్డ బస్సు. డ్రైవరు టైర్ మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం ప్రయాణం, అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేనెరగని తన పుట్టింటి వాళ్ళని గురించి, వాళ్ళకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతోమంది ఉన్నారని, వాళ్ళ గురించి, వాళ్ళలో తనతో మాటలు లేవని ఎంతమందో, తనంటే పడిచచ్చే వాళ్ళెంతమందో వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసిందండి. నిజంగానే తిరుపతిలో మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవరింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారొస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు
మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమె ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్లు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను పిలుచుకొని కొండకి వెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోడుకోడలను చూస్తే చాలా కాలం అయింది. మనవడు పుట్టాక వెళ్ళనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తగారు సరే అన్నారే కానీ తీరా తిరుపతి వచ్చేసరికి ఏమే మరి మా సరోజ ఇంటికెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారుగట్ట బయలుదేరి కొండకెళ్దామా? దాన్ని చూసి చాలా రోజులైంది ఏం అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనవరాలు. వద్దని నేనెట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని కొనిగాను మెల్లిగా. వాడంటానికేం తెలుస్తూ నీకు తెలియందేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోడికోడలకు పెద్ద జబ్బు చేసిందని, మంచంలో నుంచి లేవడం లేదని జాబు రాశాడుగా వరం. మరి ఇప్పుడు ఎట్టా ఉంటుందో? ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడే ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో? అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే, ఏమంటావు అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు ఆగింది. సంతోషంగా కారు దిగబోతున్న అత్తగారు ఆగిపోయారు బ్రేక్ వేసినట్టు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయట నుంచి పక్కింటి వాళ్ళు చెప్పారు సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, నెల రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయారని. మా అత్తగారి ముఖము వెళ్ళబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోని శకుంతల ఉందేమో చూసిపోదామటే, దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడికోడలును, మా అత్తగారి పుట్టింటి ఆడపడుచును. మా తోడికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలిస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ అత్తగారు కారు దిగపోతూ ఆగిపోయింది. శకుంతల ఇంటి వాకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళే చెప్పారు పుట్టింటికి వెళ్ళిందని. ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింట్లోనే ఉంటున్నాడని. మా అత్తగారి ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు, ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే ఏం చేస్తాం, మీ తోడుకోడలింటికే పోదాం పదా అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోడికోడలింటి ముందు కారాగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడ లేని సంతోషంతో ఇంట్లో నుంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మ, ఎన్నాళ్ళకి కనిపించావు? కారులో ఎవరు? కక్కే. ఏం కక్కి కారులోనే కూర్చున్నావు? లోపలికి రా, ముడిమనవన్నీ చూద్దువు కానీ. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు అన్నట్లు తమ్ముడు రాలేదే? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు. అట్లాగా? వాడికి ఎప్పుడు అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవరు, కారు తీసుకెళ్ళి వీధి చివరనున్న వియ్యన్న గారింట్లో షెడ్లో పెట్టు అబ్బాయి. ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళు నాయనా అని మలయాళంలో చెప్పి, రండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్లారు మా బావగారు. ఏమేం మా కక్కి మీ చెల్లెలు వచ్చారే, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న మా తోడికోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్లకు మన ఇల్లు కనిపించిందా అసలుకి? మన మీద కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నాను. పోలేండి, దేవుణ్ణి చూడ్డానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లోనే చదివేసింది మా తోడికోడలు. మా బావగారింటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూచిన మా తోడికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుకుంటూ. ఏం అంత గుర్తుపట్టలేకుండా ఏమైనామా అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని చెమట కొంగు ఒంటి నిండా కప్పుకుంటూ. అబ్బే, మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలకి భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లురిమి చూశారు మా తోడికోడల్ని.
ఎందుకట్ట నన్ను గుడ్లురివి చూస్తారు? తప్పేమి అన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలే? నేనేమీ నవ్వలేదమ్మాయి అంటూ మా అత్తగారు నట్టింటి గుంజు కానుకొని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడికోడల్ని చూసి పండ్లు కొరుకుతూ, అబ్బా నీ నోరు కుట్టి కుదుల్లో పెట్టినా ఊరుకోగలదు కదా, ముందు వెళ్ళి మరదల్ని భోజనం సంగతి చూడమంటే అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయే కక్కి కివ్వు, ఈ పూట నాకు అక్కర్లేదు. ఎందుకురా, నా కోడలు నా కోసం ఫ్లాస్కోలో తెచ్చిందిరా ఇంటి ఆవు పాలు, చాలు అవున్నాయిగా. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదనే ఏర్పాటుతోటే వస్తుందిలేండి. రావమ్మా చెల్లెలా, భోంచేద్దాం అంటూ నా చెయ్యి పట్టుకొని వంటింటికెళ్ళి తీసుకెళ్ళింది మా తోడుకోడలు. ఇన్నేళ్ళొచ్చినా నీ పెళ్ళం దాని బుద్ధి పోనిచ్చింది కాదురా అన్నారు మా అత్తగారు. తన బుద్ధి పోనివ్వకుండా మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేంట్లే కక్కి, నీకు తెలియదేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందని వాగడం తప్ప దానికి మనసులో ఏదీ ఉండదు, ఒట్టి బోల్లా మనిషి అన్నారు. ఎప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకుంటుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోదు మనసులో. ఏమో నాయన, మా తోడికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోడికోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది అన్నట్లు నీ కొడుకేడి అంటూ మా మకం మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగమైంది కక్కి, వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలైంది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర విడిచి రావాలి. అట్టాగా అన్నట్లు నీ మనవడేడ్రా, నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుండి దగ్గు జలుబు పట్టుకొని వదలడం లేదు. పాపం డీలా అయినాడు. బిడ్డను చూస్తావా? ఇప్పుడెందుకు రేరా బిడ్డని నిద్ర లేపడం, రేపొద్దున్నే చూడొచ్చులే. ఇంతకు వాడి అబ్బ పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్లాగా, కాకా పట్టండి మీ కక్కిని. అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఒక పూట అన్నం కూడా పెట్టదావిడ అని అందుకుంది మా తోడికోడలు భోంచేసి ఆకు ముడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ, కక్కి పాల ఫ్లాస్కు కారులో ఉందా, లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు, పండ్లు, గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు బత్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపు ఉండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకో కక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేలకు తీసుకోపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బతిమలాడిన తర్వాత మెల్లగా ముందుంచిన పండ్లు, పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడికోడలు నేను భోంచేసి తమలపాకులు పొందాసుతో సహా వచ్చి మా అత్తగారి పక్కనే కూర్చున్నాము. మా అత్తగారు మా తోడికోడలు వచ్చేలోపుగానే అరటిపండు తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందకి తోసేశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుము వాల్చారు. అదేమిటమ్మాయి కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోడికోడలు. ఈ కట్టెనెక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే కాను, ఇప్పుడు అట్ట కాదే పాప. పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది మా సాధ్యురాలైన మా తోడికోడలు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారిని చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతము రాలేదు, అవస్థ పట్టడం లేదు, నేనెప్పట్లాగే ఉన్నా. అయినా తేలిక్కడుగుతాను కానీ వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళుని గురించి వాతాన్ని గురించి చదువుతున్నావేమిటే గ్రంథం అన్నారు బాగా టెక్కిపోయిన మా అత్తగారు. నాడు నా లావుని గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చెయ్యలా అన్నది ఆ అక్కసు కడుపులో పెట్టుకున్న మా తోడికోడలు. నేనేమి దేశమంతా చెప్పలేదు, చూసేవాళ్లకు కండ్లు లేకపోతేగా. కండ్లున్న వాళ్ళెవరు నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వనేది,
నా కండ్లు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను. దాందువంతా ఎంచా కండ్లు కూడా లేవంటే ఎట్లా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమో కానీ మొదటి నుంచి నువ్వు నావే సంగతి అందరికీ తెలిసిందేగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా. మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టెల్లా ఉన్నా ఈరోజు పెట్టెల్లా ఉందని చూసే వాళ్ళందరికీ తెలియదంట. నన్ను చూసి నవ్విన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వట్లేదంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన రాశాడు. తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మాయి. అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళన్నది మీరే. మా పుట్టింటి వాళ్ళను శుచి శుభ్రం తెలియదన్నది మీరే. మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే. నా కోడల్ని ముక్కు సొట్టన్నది మీరే. నా మొగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే. నేను గయ్యాలనని రాక్షసులని ఆడిపోసుకుంది మీరే. ఆగిపోయావే? ఇంకా చదువు. నీలోని బుద్ధి కట్టె బుద్ధి. ఎన్ని అబండాలైనా వేస్తావు. నేనేం అబండాలు వేయడంలా ముఖంలా ఉంది, అద్దం ఉంది అనలేది. ప్రమాణం చెయ్యండి. మధ్య నేనెందుకే ప్రమాణం చెయ్యడం? పాపం ఎక్కడుంటే భయం అక్కడుంటుంది నాకేం. మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికే అన్నది లాయర్ కూతైన మా తోడికోడలు. మా బావగారి కోసం వెతికిందను, కనిపించలా. ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అప్పటికే భయపడుతూ ఊరుకోండత్తా అన్నాను. ఆ మాట అనడానికి అంతవరకు నాకు చావైనా వాళ్ళిద్దరూ నన్ను కొరుక్కుమంటారేమిటి? అదట్టా నోరు పారేసుకోవడం బాగుందా? అసలు ఇందుకే నేను ఈ కొంపకి రావడం నాకు ఇష్టం ఉండదు. ఈనాడు మా తోడికోడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. కథ ఇంకా ఉందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.